మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ ప్రాంతంలో అయితే ఉన్నాము. మధురవాడ జోన్ 2 జీవీఎంసీ కార్యాలయం దగ్గర అయితే కనుక సిఐటియు అండ్ అలానే చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే ధర్నా చేయడం జరుగుతుంది. అలానే రోడ్ను కూడా వీళ్ళు ఆపి ధర్నా చేయడం జరుగుతుంది. పిఎంపాలెం పోలీస్ స్టేషన్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని రోడ్ని అయితే కనుక ఆపొద్దని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలానే సిఐటియు రాజ్ కుమార్ గారిని అయితే కనుక అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఏదైతే ఈ చిరు వ్యాపారులు ఎన్నో సంవత్సరాలుగా ఇంచుమించు 20-25 సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్న షాపులు కూడా తొలగించడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళు అయితే కనుక నిరసన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రాంతంలో ఈ యొక్క ఏవైతే షాపులు తీస్తున్న నేపథ్యంలో, రోడ్ సైడ్ షాపులు తీస్తున్న నేపథ్యంలో సిఐటియు ఆధ్వర్యంలో అయితే కనుక ధర్నా చేస్తున్నారు. ఈ రోడ్ని అయితే కనుక ఆపి ధర్నా చేయడం జరిగింది. వెంటనే పిఎంపాలెం పోలీస్ సిబ్బంది అయితే కనుక ఈ యొక్క సంఘటన స్థలానికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చక్కదిద్దే దీంట్లో అయితే ఉన్నారు. ఇందులో భాగంగా ఈ సిఐటికి సంబంధించి రాజ్ కుమార్ అయితే కనుక అదుపులోకి తీసుకోవడం జరిగింది. దిగాము, షాపులన్నీ కూడా మాకు చిన్న పర్మిషన్ కూడా ఇవ్వకుండా, పర్మిషన్ లేకుండా షాపులన్నీ తీసేశారు. మేము చేస్తుంది ఒక 10 సంవత్సరాల నుండి షాపులు చేస్తున్నాము, కొందరైతే 20 సంవత్సరాల నుండి చేస్తున్నారు. మరి ఇలాంటి చిన్న చిన్న వ్యాపారస్తుల్ని ఎంతవరకు చేయడం అది అంతవరకు కూడా కరెక్ట్ కాదు. మరి పెద్ద పెద్ద వ్యాపారస్తుల మీద పడవలసింది మరి మాలాంటి ప్రజల కోసం మరి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మరి మీరు ఎంతైనా మేము ఇంత ధర్నా చేస్తున్నాం కాబట్టి మా గురించి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మా యొక్క సమస్యని మీరు చూడాలని కోరుకుంటున్నాము. చాలా చిన్న వ్యాపారస్తులను మీరు బాధ పెట్టకూడదండి. మీరందరూ మాకు సహకరించి మాకు తోడుగా ఉండండి. మీరుంటే కానీ మేము జరగదండి. మరి మీరు ఎలాగైనా మాకు సహకారిగా ఉండి సహాయం చేయండి ప్లీజ్ సార్. మేము ధన్యవాదాలు కోరుకుంటున్నాము. నిజంగా దండం పెడుతున్నాం సార్. చాలా చిన్న చిన్న వ్యాపారస్తులు 10కి 20కి వడ్డీలు తెచ్చుకొని కట్టుకోలేకపోతున్నాము. చాలా మంది సూసైడ్ వరకు కూడా వెళ్ళిపోతారండి. మా చిన్న వ్యాపారస్తుల్ని మీరు దయించి అర్థం చేసుకుంటారని కోరుకుంటాను. ప్లీజ్ సార్ మమ్మల్ని అర్థం చేసుకోండి. మా ఇలాగా ధర్నాల వైపు దిగనివ్వకండి ప్లీజ్. ఇది ఎంత మాత్రంకి కూడా ఇంకా ఎక్కువగా చేయనివ్వకండి సార్. ప్లీజ్ సార్ మా ధర్నాన్ని మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో ఇదైతే పరిస్థితి కనిపిస్తుంది విశాఖపట్నం మధురవాడలో. ఏదైతే చిరు వ్యాపారులు ఎన్నో సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నారు, ఇప్పుడు రోడ్డు మీద ఉన్నటువంటి అయితే బడ్డీలు అయితే కనుక ప్రభుత్వం జీవీఎంసీ వారు తొలగిస్తున్న పరిస్థితి. సో ప్రజెంట్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.